ఈ కొండవీడులో టెంట్ వేసి క్యాంపింగ్ వేసుకొని వంట చేయబోతున్నాం. ఆ వ్లాగ్లోకి మీరు స్వాగతం సుస్వాగతం. కూర్చో అడిగేదాం. సో మొత్తానికి అయితే ఈ చెట్ల కింద టెంట్ వేయాలని ప్లాన్ వేసినాం. ట్రై చేద్దాం. బండి అయితే బాగా దిగబడుతుంది. వెరీ నైస్ 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 జజో. యో రిలాక్స్ గుడ్. ఇది టెంట్ వేసానికి సూపర్. మినరల్ వాటర్ ఎక్కడ దొరుకుతుంది? లేదు క్యాన్ కూలింగ్ స్ట్రైట్కి వెళ్ళాము. ఘాట్లో పోయే రోడ్ ఉంటుంది. ముందుకు వెళ్తే 1 కిలోమీటర్ రైట్ సైడ్ ప్లాంట్ ఉంది. థ్యాంక్ యూ అన్న. అదే మా దగ్గర బ్యాగ్ ఉంది, దాంట్లో ఫుల్ చేసుకుంటాం. ఫ్రెండ్స్, ఇది మనకు కొండవీడు ఘాట్ రోడ్కి జస్ట్ ఒక 100 మీటర్స్ దూరంలోనే ఉంది వాటర్ ప్లాంట్. ఎవరన్నా మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కొండవీడుకి కానీ కత్తుల బావికి కానీ ఇక్కడ స్టే చేయాలనుకుంటే ఇక్కడ వాటర్ తీసుకోవచ్చు. అన్న కాయన ఎగ్జామ్లో అయితే పడుతుంది. మీరు బోర్డు చూడొచ్చు. కొండవీడు ఘాట్ రోడ్ 3 కిలోమీటర్స్. కొత్తపాళ్యము బోయపాళ్యం అని ఉంది కదా. సో ఈ లెఫ్ట్కి వెళ్తే మనకు మెయిన్ కొండవీడు పోర్టు అవన్నీ చూడొచ్చు. కానీ ఇప్పుడు ఆపేస్తున్నారంట, పోనివ్వట్లేదు. సో ఇతనికి అడుగుదాం ఒక మాట, పోనిస్తున్నారా లేదా అని. బ్రదర్, తమ్ముడు, ఓరే ఏమైనా పైకి చేసినాడు ఎట్లా? తమ్ముడు, ఓ తమ్ముడు, ఒరే మామిడికాయలు ఎవరు తీసుకొని పోతారా? మామిడికాయలు ఎవరు తీసుకొని పోతున్నారు? ఘాట్లోకి పంపిస్తున్నారు బండి. ఏమది? ఫ్రెండ్స్, ఆకలి అయితే దంచేస్తుంది. వంట చేసుకునేందుకు ప్రతి ఒక్కటి తీసుకున్నాం. ఆడికి వెళ్ళి ఇప్పుడు అన్నకు చెప్పించి, నాకైతే వంట చేసి ఓపిక లేదు. అన్న వంట చేస్తాడు, టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. మనకు తినే ప్రాప్తం లేకుంటే ఎవరు వంట చేసినా ఏం చేసినా అదృష్టం ఉండదు. మ్యాటర్లో బిస్కెట్ అయింది ఏంటంటే, కవర్లో కారం ఒక్కటి మిస్ అయింది, ఉప్పు ఉంది, ఆయిల్ ఉంది, పసుపు ఉంది, కారం లేదు. ఏం చేద్దాము అంటున్నాడు. నేను చిన్న చిట్కా చెప్పాను, అన్న వంట అయితే చేసేద్దాము, తినేటప్పుడు పచ్చిమిరపకాయలు తెచ్చుకొని నంచుకుంటే తిందామన్నా అంటున్నా. ఏనా ఇప్పుడు అడ్జస్ట్మెంట్? పచ్చిమిరపకాయలు తెచ్చుకునేదానికన్నా అదేదో కారం తెచ్చుకుంటే అప్పుడు తెచ్చుకునేదానికి ఇప్పుడు అయిపోతుంది కదా, రోటీ కూడా అయిపోతుంది లోపల. ఇప్పుడు తిందామా మరి? అయ్యో, పోనీ అట్లా తినగలుగుతామంటే తిందాం. నాకు అట్లా తింటా, నేను కూడా తింటా. డైట్ ఉప్పుతో తినేస్తా. సరే తిందాం. ఏం తరుణ్, నువ్వు తింటావా? తినాలి. ఇది ఒంటరి విహారయాత్ర. సరే, ఆ కారము ఉప్పు లేకున్నా ఎలాగోలా తిని సద్దామంటే లాస్ట్కి ఏమైందో చూడండి. ప్రతి గింజ పైన రాసి ఉంటుంది తినే వాళ్ళ హక్కు అని. మేము తెచ్చుకున్న 70 రూపాయలకి ఎన్నో 10, 20 వచ్చాయి చపాతీలు, కానీ మిగిలింది 4. మిగతా చపాతీలన్నీ హనుమంతు గారు మంకీ కోతి అనొచ్చు కదా, కోతి ఎత్తుకెళ్ళిపోయింది. తరుణ్ వచ్చేసి పాపం ఏదో ఖయాల్లో ఉన్నాడు, అన్న కాలుస్తా అన్నాడు, నేను ఎడిటింగ్ చేస్తానే ఎత్తిపోయింది. సో ఇప్పుడు మనం చేసిన చికెన్లో కూడా 5 స్టార్ హోటల్ మాదిరి ఎర్రగడ్డలు, మిర్చి అవి ఇవి ఏముండవు, ఏదో ఒక రకంగా ఉంటుంది. సో ఇప్పుడు తినేసి నెక్స్ట్ కుకింగ్ టైంకి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలన్నది ఈ వీడియోలో మాకు అండ్ చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది.
ఓకేనా? అవన్నీ అప్గ్రేడ్ చేస్తాం. నెక్స్ట్ టైం మాత్రం అవన్నీ అప్డేట్ చేస్తాం. అప్గ్రేడ్ అయితే ప్రస్తుతానికి 4 మిగిలాయి. టైం అయితే 5 అవుతుంది. ఇంతవరకు ఏం తినేది లేదు. కడుపులు కాలుతున్నాయి మామూలుగా కాదు. అది కాక మేము చిన్న పర్సనాలిటీ కూడా కాదు, కొంచెం ఏమేమి పర్సనాలిటీలు తినకపోతే తట్టుకోలేం. ఇంకా రాత్రి చాలా పని ఉంది. ఓకే, తినిన తర్వాత మాట్లాడదాం. బాయ్. 5 నిమిషాల తర్వాత టేస్ట్ అయితే సూపరు. నిజంగా బాగుంది, కారం లేకున్నా టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. తినండి, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ మాత్రం అప్డేట్ చేస్తాను. కొంచెం స్నానం చేయాలి, అన్నం తిన్నాక పోయి ఫ్రెష్ అవ్వాలి, ఎక్కడ కుళాయి ఉందో చూసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చెప్పనా? బాయ్. తింటున్నాం, మీరు తినేసి ఉంటారులే. మీరు రిలాక్స్ అవ్వండి, మేము తిని రిలాక్స్ అవుతాం. తర్వాత బాయ్ చెప్పు. బాయ్.